హలో ఆల్, వెల్కమ్ టు తేజ్లు కిచెన్. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో మైసూర్ బోండాకి ఒక పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ చూపించబోతున్నానండి. చాలా మందికి మైసూర్ బోండా తినాలనున్నా కూడా అవి మైదాతో చేయడం వల్ల అవాయిడ్ చేస్తుంటారు. సో ఇక్కడ నేను ఎటువంటి మైదా యూస్ చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, చిటికెడు వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసి 1 కప్ చిక్కటి పెరుగును కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత అందులోకి కొంచెంగా వాటర్ని కానీ మజ్జిగని కానీ యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా ట్యాప్ చేసుకుంటూ ఒక 3 to 4 మినిట్స్ బాగా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, ఇలా ఎంత బాగా కలిపితే బోండాలు అనేవి అంత బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 15 నిమిషాలు నానపెట్టుకోవాలి. ఇది ఇంకా ఎక్కువసేపు కూడా నానపెట్టుకోవచ్చండి, బట్ మీకు టైం లేనప్పుడు 15 నిమిషాలైనా నానపెట్టండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బోండాలు వేసుకునేలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. వీటిని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల పిండి బాగా కుక్ అవుతుంది. ఇవి పొంగడం వల్ల రెండో వైపు తిప్పుకోవడానికి వీలుగా ఉండవు కాబట్టి ఇలా గరిటతో రౌండ్గా రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే ఓ లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండోయ్.